రాజకులలో నన్ను చేర్చి నీ రాజదండము చాపితివే. రాజులైన యాజకులలో నన్ను చేర్చి నీ రాజదండము చాపితివే. యేసయ్యా నన్ను ప్రేమించినవే, నీలాగా నన్ను ఇంకెవరు ప్రేమించలేదే. నీలాగా నన్ను ఇంకెవరు ప్రేమించలేదే. హల్లెలూయా. నరుని ఎదుట ఆయనను ఆశ్రయించేటువంటి వారిని దేవుడు గణపరుస్తాడా లేదా? గణపరుస్తాడా? ఫస్ట్ మనల్ని వారు ఘనహీనంగా చూడొచ్చు, ఎగతాళిగా చూడొచ్చు, హేళనాస్పందంగా మనం వారికి కనిపించవచ్చు. అయితే దేవుణ్ణి మనం ఆశ్రయించేమే, ఎక్కడ సిగ్గుపడ్డావో అక్కడే నిన్ను దేవుడు గణపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అద్దెలకు తిరుగుతున్నావుగా, ఈ ఇల్లు కాదని ఆ ఇల్లు, ఆ ఇల్లు కాదని ఈ ఇల్లు, ఈ పేట కాదని ఆ పేట, ఆ పేట కాదని ఈ పేట, అద్దెలో తిరుగుతున్నావు కదా. దేవుడు నిన్ను గణపరిచిన రోజు ఆశ్చర్యపోతావు, అక్కడే ఇస్తాడు నీకు బిల్డింగు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇచ్చాడా? ఇవ్వలేదా? బోల్డ్ అంతమందికి ఇవ్వలేదా? పోయిన వారంలో సోమవారం ఇక్కడ కొత్త కాలనీలో ముగ్గురు అన్నదమ్ములు కేవలం వారు ఒక పెట్టె, 4 వండుకునే డేక్షాలు తీసుకొని వచ్చారు గుంటూరుకి. దేవుణ్ణి నమ్ముకున్నారు, అది వాళ్ళ అదృష్టం. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవునికి స్తోత్రం. ముగ్గురు అన్నదమ్ములు 3 రెళ్ళు అంటే 2 అంతస్తుల బిల్డింగులు, 3 బిల్డింగులు కట్టుకున్నారు. వాళ్ళు చేసే పని ఏంటో చెప్పనా? ఉద్యోగం కాదు, యార్డ్లో ముఠా పని. స్తోత్రం చెప్పాలి ఒకసారి. 4 అన్నదమ్ముల్లో 3 నమ్ముకున్నారు. 3 దేవుడు అలా ఆశీర్వదించాడు. ఒకడు నమ్ముకోవాలా, ఒకడు అలాగే ఉన్నాడు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే, ఆ ఆశీర్వాదము కూడా ఎంత పద్ధతైనటువంటిది, ఎంత నీతి న్యాయములు ఉందంటే, ఆ ఇంట్లో ప్రశాంతత, దేవునికి చోటున్నటువంటి ఇల్లు. భార్యలు, పిల్లలు, భార్య, వాళ్ళ 3 అన్నదమ్ములు భార్యలు, ఆ పిల్లలు ప్రశాంతంగా దేవుని పాదాల దగ్గర ఉన్నారు. కారణం ఏంటంటే, ఉదయం 6 గంటల కల్లా ఇక్కడికి వచ్చి పరిచర్య చేస్తారు వాళ్ళు. దేవునికి 3 ఆయనను ఆశ్రయిస్తే మనల్ని సిగ్గుపరిచేవాడు కాదు అని అంటాను నేను. ఖచ్చితంగా కాదు. అందులో నేను కూడా దాన్ని టేస్ట్ చూడకుండా, రుచి చూడకుండా నేను మీతో చెప్పడం లేదు. అర్థమవుతుందా? మనుషుల ఎదుటి దేవుడిని ఆశ్రయించాలి, సిగ్గుపడొద్దు. నువ్వు దిగావా క్రిస్టియనా అనగానే, దిగలేదు, ఇంకా దిగలేదు, వెళ్తున్నాను అంటుంది ఒక ఆమె. దిగలేదు దిగావా? నీ తాత ముత్తాతల దగ్గర నుంచి దిగిన పాపము నుండి నువ్వు ఇప్పుడు బయటకు వచ్చావు. దేవునికి స్తోత్రం చెప్పాలి. దిగేదేమిటి? ఎక్కావు పైకి. దేవునికి స్తోత్రం. మతం కాదు ఇది. ఇదేంటి చెప్పండి? మార్గం. హల్లెలూయా. దయచేసి గమనించాలి. ఇప్పుడు నేను మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటంటే, ఆయన యందు భయభక్తులు గల వారి నిమిత్తము దాచి ఉంచిన మేలు. ఆశ్రయించడము వేరు, ఆశ్రయించిన తర్వాత భయభక్తులు కలిగి ఉండడము వేరు. ఆశ్రయించడం అంటే దేవుని దగ్గరికి రావడం, ఆయన పాదాలు పట్టుకోవడం, ఆయనను నమ్ముకోవడం, అంతే కదా. ఆయన సన్నిధికి రావడం, ఇది ఆశ్రయించడం. ఆశ్రయిస్తే రక్షణ వస్తుంది, ఆశ్రయిస్తే స్వస్థత దేవుడిస్తాడు. గొప్ప గొప్ప ఘనకార్యములు జరిగించి నీ తలను పైకి ఎత్తి నిన్ను గణపరుస్తాడు. వచ్చిన దేవుని మందిరానికి వచ్చినటువంటి వాడు వారి కొరకు దాచి ఉంచాలి అంటే మేలు, వాడు భయము భక్తి కలిగి ఉండాలి. దయచేసి మీరు గమనించాలి. భయము భక్తి. ఈ భయభక్తులు కానీ లేకపోయినప్పుడు మనం దేవుని సన్నిధిలో దీవించబడడానికి, ఆయన రాజ్యానికి హక్కుదారులు కావడానికి వీలు లేదు. భయభక్తులు కలిగినటువంటి వారికి దాచి ఉంచిన మేలులు నేను 4 విషయాలు చెబుతాను మీకు. దానికి ముందు భయము భక్తిని గురించి ఒకసారి మనం ఆలోచించవలసిన అవసరం ఎంతో ఉంది. భక్తి అనేసరికే అసలు భక్తి అనేటువంటిది ఏమిటి చెప్పండి? భక్తి అనేటువంటిది వేరు, భయము అనేటువంటిది వేరు. ఈ 2 కలిపితే కానీ సంపూర్ణం అవ్వదు భక్తి. ఈ 2 కలిపితే ఏమవుతుంది చెప్పండి? అప్పుడు కానీ సంపూర్ణమవుతుంది. భక్తి ఉండి ఏంట్రా అది ఎంసిల్, ఇదేంటి 2 కలుపుతారు, ఏంటది బాగా గట్టిగా తయారైంది. ఎంసిల్ 2 ఉంటాయి కదా, 2 ప్యాకెట్లో 2 ఉంటాయి. ఈ 2 విడివిడిగా ఉన్నంతసేపు ఎన్ని సంవత్సరాలున్నా అలాగే మెత్తగా ఉండిపోతాయి, దాంట్లో బలమేమి ఉండదు. ఆ 2 కలిపి కానీ
ఒక అరగంట ఆగిన తర్వాత చూస్తే నీ చేత కాదు ఇంకా వాటిని కదిలించడానికి, రాయి అయిపోయింది అది. కానీ రెండు ఎంసీలు కలపక మునుపు ఎలా ఉంటుందో తెలుసా? ఇది అన్నాళ్ళు చూసినా మెత్తగానే ఉంటుంది. పిల్లోడు కూడా అలా పిసికితే మెత్తగా అయిపోతూ ఉంటుంది, ఇది మెత్తగా అయిపోయింది. అర్థమవుతుందా? ఈ రెండు ఎప్పుడైతే కలిసిపోతాయో స్టాండర్డ్ అయిపోయింది, అది బండ అయిపోయింది, రాయి అయిపోయింది అంతే. అందుకని ఒక క్రైస్తవునికి భక్తి భయం ఉండాలి. భక్తి అనేటువంటిది ఏమిటంటే, ఇప్పుడు నువ్వు దేవుని మందిరానికి వచ్చి కూర్చున్నావే, దీన్ని భక్తి అంటారు. నువ్వు మోకరించి ప్రార్థన చేసావే, దీనిని భక్తి. భక్తి ఉంటేనే మనం ప్రార్థన చేయగలం, భక్తి ఉంటేనే చర్చికి రాగలం, భక్తి ఉంటేనే దేవుడు ఉన్నాడని నమ్మగలము, భక్తి ఉంటేనే నువ్వు వాక్యం చదవగలవు, భక్తి ఉంటేనే ప్రార్థన చేయగలవు, భక్తి ఉంటేనే ఆరాధన చేయగలవు, భక్తి ఉంటేనే ఈ పరిచర్య చేయగలవు, భక్తి ఉంటేనే ఈ భక్తి కలిగినటువంటి కార్యక్రమాల్లో సువార్తను ప్రకటించగలవు. భక్తితోనే సత్క్రియలన్నీ భక్తితోనే చేస్తాం. భయం అనేటువంటిది ఉంటుంది. భయం ఏడవ్వాలి దానికి. భయము అనేటువంటిది భక్తి కలిగిన వానికి భయం లేకపోతే ఆ భక్తి పరిపూర్ణం అవ్వదు. భయము అనేటువంటిది ఏమిటంటే, నిజంగా మనం శరీరంలో ఉండి భక్తి చేస్తున్నాం. ఈ భయం ఏ భయమో తెలుసా? దేవుని భయము. దేవునికి స్తోత్రం. యోసేపు యవనస్తుడు తనకు పాపం చేయడానికి సంపూర్ణంగా సాతానుగాడు ద్వారం తెరిచిపెట్టాడు. దయచేసి మీరు గమనించండి. ఆమె తనతో పాపం చేయమని తొందర పెడుతున్నటువంటి మనిషి ఆ ముసల్ని అనుకున్నారా? ఆమె కూడా యవనస్తురాలే. ఆమె పాపం చేయమని అతను ప్రేరేపిస్తుంది. కోటీశ్వరురాలు. నిజంగా చెప్పాలి అంటే ఆమె చాలా అందగత్తి కూడా అనుకోవాలి మనం. గేదెలమ్మడి తిరిగే మనిషి కను నీడ కింద ఉండే మనిషికి తేడా ఉండదా? అలాంటి అందమైనటువంటి మనిషి పాపం చేయమని తనను బ్రతిమలాడుతుంది, ప్రాధేయపడుతుంది, ఆయన్ని ప్రేరేపిస్తుంది. కానీ ఇతను వయసులో ఉన్నాడు, ఆమె వయసులో ఉంది. ఈయన ఏమన్నాడంటే, అమ్మా ఒక్క మాట వినండి, నా శరీరము కూడా